రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మామ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరు మొయ్యి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మామా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవనుకో అరికేస్తా. చాలే ఊరుకో. నీ ముద్రస్త ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. నీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్ల పేలుపడ, నీ మొఖాన్ని కందరిగలుగుంటా. ఇంకా తిట్టు. మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని నిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలికి నక్కలు బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం తోడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పడ, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈ అమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా, బాగా తిట్టాను. బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా. తొందరగా వచ్చే. నీకేం భయం లేదు. ధైర్యంగా మనం వెళ్ళిపోతావు. నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైంకి పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల బ్యాగ్ లో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాటానికి పా చెప్పలే గాని జేబులో చిల్లిగా లేదు. నువ్వు పని చేయమ్మా. సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుంటా నువ్వు. కాబట్టి తీసుకొని చూడదా? ఇవి నీకు ఎక్కడది? ఎక్కడవా? తాలూకా ఎస్ఐ పెళ్ళాం దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుంటా అవతల అర్థం కలిసి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. దయచేయండి. పదా. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సత్తుకోండి. పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు చుక్కు చుక్కు 2 గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్లాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను. నేను వాడిని వదల్లో వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటుంది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి.
చూపిస్తావా? మ్మ్. వీరే అమ్మా మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కానమ్మా, ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మా ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా పెడతావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి, ఆగ్రహిస్తుంది దండం పెట్టు. కాళ్ళు చేతులు కడుపుని భోంచేయండి. కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. నీకు చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న, నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈ రోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఆ. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ, అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? ఆ, మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. ఏ సోకడా, ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నావు? ఇదేనెలా? తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెలా ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే